స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఆన్లైన్ వచ్చేసాయి కాబట్టి నేను ఇంట్లో కూర్చుని కంప్యూటర్ పెట్టుకుని, నాకు అంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, పక్కనే ఉన్నవాడిని కూర్చోబెట్టుకుని రే బాబు అది ఎత్తుకు ఇది ఎత్తుకొని అలా 2-3 సార్లు ఎత్తుకేటప్పుడు నాకు కూడా వచ్చేస్తాను. వచ్చి నేను కొంచెం ఆ రకంగా కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకోగలిగాను. తర్వాత ఏం చేస్తున్నారంటే అలా కాదు, తర్వాత ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇప్పుడు డిపాజిట్గా తీసుకోవట్లేదు. ఎలా తీసుకుంటారంటే నువ్వు ఒక ₹1,00,000 చీటీలో చేరావు, చేరితే 20 నెలలు అంటే నెలకు 5,000 కడుతున్నావు. 9వ నెలలోనో 10వ నెలలోనో నువ్వు పాడేసుకున్నావు. అది పాడేసుకుంటే నీకు ₹1,00,000 ఇచ్చేయాలి. తెలుసుగా చీటీలు ఎలా నడుస్తాయి మీకు అందరికీ తెలుసుగా. ఇచ్చి ఆ తర్వాత నెలలో తీసుకుంటారు, డివిడెండ్ మినాయించుకుంటుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు 9వ నెలలో పాడావు, ₹1,00,000 నీకు ఎవరు, నువ్వు అలా కాదండి ఇలా కాదని పెద్ద గొడవ చేసావు అనుకో, నేను దీనికోసమే కదా పెట్టాను, మా అబ్బాయిని కాలేజీలో చేర్పించాలంటే కాలేజీ ఫీజు ఎంత అది ఎంత అని అడిగి, సరే నీకు ఇదిగో నీ 45,000 వస్తాయి కదా, నీ 45,000 తీసేసుకో నువ్వు కట్టింది. మిగతా డబ్బు 55,000 ఫ్యూచర్లో కట్టబోయేటువంటి ఇన్స్టాల్మెంట్ల నిమిత్తం వాళ్ళ దగ్గరే ఉంచుకున్నాను. ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ డిపాజిట్ అని ఒకటి పెట్టాను. పెట్టి దాంట్లో తీసుకుంటారు. తీసుకుని ఎక్కువగా రామోజీరావు గారి దగ్గర ఏంటంటే చీటీ పాడుకుని వ్యాపారం చేసుకుందాం, చీటీ పాడుకుని పెళ్లి చేసుకుందాం, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, చాలా తక్కువ. ఈ చీటీలు జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా అన్అకౌంటెడ్ మనీ ఇన్వెస్ట్మెంట్ వస్తే వడ్డీ. ఇప్పుడు బ్యాంకులో వేసుకున్నాం అనుకో, బ్యాంక్ వెళ్ళాలి రావాలి ఇదంతా నేర్చుకోవాలి. ఇందులో మార్గదర్శి చీటీలో చీటీ చేరావంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. నువ్వు మళ్ళీ వెళ్ళక్కల, నువ్వు ఏ ఊరిలో ఏ చీటీలోకి నీ డబ్బు వెళ్తుందో కూడా తెలియదు. కృష్ణకుమార్ అన్నవాడు ₹1,00,000 నేను దాచుకుంటాను అక్కడ ఇస్తే నిన్ను తీసుకెళ్ళి అనంతపూర్లో ఉన్నటువంటి ₹1,00,000 చీటీలోనో ₹10,00,000 చీటీలోనో జాయిన్ చేస్తాను. ఆ అనంతపూర్ చీటీ అయిపోయే టైంకి ఎక్కడ ఉందరా చీటీ ఖాళీ ఎక్కడ ఉందరా అంటే పలానా ఒంగోలులో చీటీ ఖాళీ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఈ పేరు. ఇవన్నీ తీసాం, అన్నీ బ్యాంక్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇవన్నీ తీశారు. తీసినవన్నీ నేను తెప్పించుకున్నాను. ఎప్పటికప్పుడు ఆర్టీఐ కింద మొత్తం 2-3 వాళ్ళు ఏమంటే నోటీస్ ఇచ్చి కూడా తెప్పించుకున్నాను. 2-3 ఇస్తే మేము రిస్క్లో పడిపోతామండి, ఇంకా కోర్టులో ఫైల్ చేయకుండా మీకు ఎలా ఇస్తామని. కోర్టులో ఫైల్ చేయడం పబ్లిక్ డాక్యుమెంట్ నువ్వు తీసుకున్నాక పేపర్లో వచ్చిన తర్వాత అది కోర్టులో ఫైల్ చేయడం ఎక్కడ ఏ లా ప్రకారం చెప్తున్నావు. ఎందుకంటే అక్కడ కూడా భయస్తులు ఉంటారు, అయ్యి బాబా ఈ గొడవ ఏంటి మమ్మల్ని చేయమంటున్నారు, మా చేత ఏం చేయిస్తారని మొత్తం అంతా ఉంది. సో చిట్ ఫండ్ కంపెనీ గొడవ మళ్ళీ మొదలెడదాం. చిట్ ఫండ్ ఇది ఎలాగ నడుస్తుంది అది. ఇది మాత్రం మార్గదర్శి ఫైనాన్షియర్స్ వరకు నేను అనుకున్నది జరిగింది. ఇది కానీ ఇస్తే వాళ్ళు పెన్ డ్రైవ్ ఇస్తే నేను ఆల్రెడీ ఒక ప్రకటన చేశాను. నాకు చాలామంది కంప్లైంట్లు ఇచ్చారు వీటి గురించి, పేమెంట్ల గురించి. పేమెంట్ రాని వాళ్ళ కోసం ఇమ్మనమని సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాంట్లో నేను ఇంకా కొంత కోర్టు ముందు పెట్టాలి ఏమన్నా అంటే ఈ పెన్ డ్రైవ్ లాంటిది వస్తే నాకు ఇప్పుడు ఇవన్నీ ఎతకాలంటే చాలా కష్టం. మేము ఆఫీస్లో చాలాసార్లు చూసుంటారు మీరు ఎవరన్నా పర్సనల్గా వచ్చినప్పుడు, మా టేబుల్ మీద ఇవే ఉంటాయి. మేము ఎవరో అందరం కూర్చుని ఎవడన్నా పేరు చెప్తే వెంటనే ఎతుకుతూ ఉంటాం, కానీ ఏ బుక్లో ఉందో తెలియదు, ఎందుకంటే ఒక ఆర్డర్లో లేవు అవి. సో పెన్ డ్రైవ్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇచ్చిన తర్వాత ఎవరికైనా డబ్బులు నాకు రాలేదండనో, నాకు తక్కువ వచ్చాయనో, నాకు ఇన్ టైంలో ఇవ్వలేదండనో ఎవరైనా కంప్లైంట్ ఉంటే వెంటనే ఆ పెన్ డ్రైవ్లో చూసి అది కరెక్టా కాదా చెప్పి కోర్టులో వేసుకోవా, కోర్టు వారు మిమ్మల్ని అడిగారు, రేపు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది, అందరినీ కూడా అడుగుతూ ఎవరికైనా డబ్బులు ఎగ్గొడితే రండి అని వెళ్ళండి అని చెప్పి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది 16 ఏళ్ళు 17 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళకు కూడా జ్ఞాపకం ఉండదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళ దగ్గర కూడా నేను అనుకోవటం ఈ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి రికార్డు ఆ పెన్ డ్రైవ్ తప్ప ఇంకేం ఉండదు వాళ్ళ దగ్గర కూడా. చెక్ రూపంగా ఇచ్చారా ఏమి ఇచ్చారన్నది బ్యాంక్ వాళ్ళు చెప్పగలరు. ఇందులో ఒక 4 బ్యాంక్ బుక్కులు కూడా ఉన్నాయి, బ్యాంక్ వాళ్ళ దగ్గర తీసుకున్నాయి, బ్యాంక్ వాళ్ళు ఎప్పుడెప్పుడు పేమెంట్లు చేశారన్నో కూడా ఉన్నాయి. సో దీన్ని పూర్తిగా చట్టబద్ధంగా హేతుబద్ధంగా ఒక లెవెల్ ఆఫ్ డెసిషన్కి తీసుకురాగలగాలంటే అది ఆ పెన్ డ్రైవ్ రావటం వల్ల ఆ పర్టికులర్ దాంట్లో ఉపకారం జరుగుతుంది. ఇక హెచ్ఈఎఫ్ కలెక్ట్ చేయొచ్చా చేయకూడదా అన్నది ఏదైతే వారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో ఆ ఆర్గ్యుమెంట్ తప్పని ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ వారు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ వారు చెప్పిన తర్వాత దాని మీద ఇంకా ఇది తప్పు అని మార్గదర్శి వాళ్ళు వాదించచ్చేమో, కానీ ప్రభుత్వాలు అయితే వాదించమని నేను అనుకుంటున్నాను. వారికి ఎంత అనుకూలంగా ఉన్నా ప్రభుత్వాలు ఆ రకంగా వాదించవు. ఆ ఎఫిడేవిట్ టు దట్ ఎక్స్టెంటే వేస్తారు, కానీ కేసుని కొనసాగించే ఉద్దేశంతో ఉండరు అని అనుకుంటున్నా. ఎనీవే మై రిక్వెస్ట్ టు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరూ కూడా మీ విజ్ఞతను ఉపయోగించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక అసలు ఆ రూల్స్ ఏవి మార్గదర్శికి వర్తించవు.
ఉన్నాయి. అదే చెప్తున్నాను, ఆ రూల్స్ ఏవి కూడా వర్తించకుండానే నడిపారు. ఆయన అనేది వాళ్ళకున్న ఒకే ఒక డిఫెన్స్ ఏంటంటే మేము ఎవరికి ఎగ్గొట్టని చెప్పండి అంటారు. కానీ చట్టాలు చేసేది రామోజీరావు గారి కోసం చేయరు, ఎవడో చేయకూడదు. ఈయన వాడుకుని మొత్తం అన్ని చోట్ల మోసాలు జరుగుతున్నాయి. ఎవరిని ఏమీ చేయలేరు వీళ్ళు. ఎందుకంటే ఆయన కేసు ఏంటండి అని ఐటీ యాక్టు, ఈడీ రావాలి ఇందులోకి. ఈడీ వస్తుంది ఇందులోకి, గ్యారంటీగా ఈడీ వస్తుంది. ఈడీ రావడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. ఖచ్చితంగా ఈడీ ఫోకస్లో రావాల్సిందే. ఆ జగన్ టైంలో పెట్టినట్టు కూడా నాకు అనుమానం. ఈడీ దగ్గరికి కూడా ఏదో పెట్టారు, అయితే పలుకుబడి సరిపోలేదు. ఇప్పుడు మోడీ గారు ఇవన్నీ కాదు గురు, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఒకటి డెఫినెట్గా సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంకు, ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ కొంచెం పొల్యూట్ అయింది. కానీ ఇవన్నీ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ అబౌవ్ పొలిటీషియన్స్ అండ్ అబౌవ్ పాలిటిక్స్. ఎందుకంటే అక్కడ రూల్స్ అలా ఫ్రేమ్ అయి ఉన్నాయి, వాటి ప్రకారమే చెప్పాలి. ఏదైనా ఇప్పుడు అయిందా లేదు, లేకపోతే నేను ఎక్కడ సరిపోతాను? నేను ఇంకా నువ్వైతే నీ చేతిలో ఏదో కింద కెమెరానా ఉంది, నాకు అది లేదు. నేను ఎక్కడ సరిపోతాను? 10 ఏళ్ళు అయింది నేను ఎంపీ అయిపోయి. ఇంకా మీరు అందరూ ఎందుకు వచ్చారు? మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఆ ఇంట్రెస్ట్ వల్లే బతికింది ఇది. ఈ కేసు బతకడానికి కారణం కేవలం మీడియా. ఆ రోజున కూడా ఎవర్రా దీన్ని బతికించారంటే ఎలక్ట్రానిక్ మీడియాలో TV9, ప్రింట్ మీడియాలో ఆంధ్రజ్యోతి. ఈ రెండు కొంచెం ఈనాడు తర్వాత సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్నాయి. ఏంటి నాకు వాళ్ళకి ఏ రకమైన సంబంధం కానీ ఫ్రెండ్షిప్ కానీ ఏమన్నా ఉందా? ఈ పాయింట్ బాగుందనుకున్నారు, తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా నాకు సహకరిస్తున్నారు. మీరు అందరూ వచ్చారంటే ప్రెస్ మీట్ ఎవడో సిట్టింగ్ ఎంపీ పెడితే వస్తారు, కానీ మీరు అందరూ వచ్చి ఎవడో కుర్రాన్ని పంపిస్తారు, లేకపోతే వాడు రాసుకొస్తాడండి మేము చూసుకుంటామండి అని. ఎందుకు వస్తున్నారంటే యూ హ్యావ్ ద ఇంట్రెస్ట్. అదే అలాగే ఆ టైం వచ్చినప్పుడు మీరు 10 మంది ఎలా కలిసి వస్తున్నారో అలా కలిసి వస్తారు. కలిసి వచ్చిన వల్లే న్యాయం నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది. ఒక 3 విషయాలు, ఇది దీంతో సంబంధం లేనివి, నేను ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టలేదు కాబట్టి ఒక 3 విషయాలు చెప్తున్నాను. ఏమన్నా ఉంటే అడగండి. ఈ 3 ఈ మధ్య ఎక్కువగా కంప్లైంట్లో ఉన్న విషయాలు 3 ఏంటంటే, ఈ భారతరత్న ప్రపోజల్ స్టేజ్ మీద చెప్పడమే కానీ దానికి ఏదో ప్రొసీజర్ ఉంటుంది. దానికి దీనికి నాకు తెలీదు. ఎనీవే అవ్వచ్చు. అంటే నేను పద్మవిభూషణ్ అప్పుడే కోర్టులో అంతా రెడీ అయి ఉన్నప్పుడు మా మదర్ పోయింది, నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు ఈ ఆన్లైన్ ఉంటే వెళ్దును, ఆన్లైన్ అప్పుడు లేదు, కరోనా వచ్చిన తర్వాత వచ్చింది. మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అడిగాం కూడా, అన్నీ చూపించండి ప్రజలు చూస్తారు. గుర్తుందా నీకు? ఇంపార్టెంట్ కేసులు చూపించండి. ఈవేళ సుప్రీంకోర్టులో నేను వేసిన ఏపీ రీఆర్గనైజేషన్ కేసు ఉంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆన్లైన్లో కూర్చోవాలి. ఈవేళ ముఖ్యంగా అందులో వాళ్ళు తెలంగాణ వాళ్ళు మూవ్ చేసిపోయేది ఏంటంటే, 5 మండలాలు ఏవైతే మనకి తెలంగాణ నుంచి పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం ఇచ్చారో ఆ 5 మండలాలు మాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు నేను ఉన్నప్పుడు ఒకసారి వచ్చి వాదించారు. ఆ వాదించిన మీ మీడియా అతనే శ్రావణ్ అనేవాడు అడ్వకేట్గా వచ్చి ఆ రోజున సీనియర్ నిరూప్ రెడ్డిని తీసుకొచ్చి వాదించారు మా మండలాలు మాకు ఇచ్చేయాలని. ఈవేళ అదే శ్రావణ్ అడ్వకేట్ ఆన్ రికార్డు తెలంగాణ గవర్నమెంట్కి అడ్వకేట్ ఆన్ రికార్డుగా నియమించారు అతను. ఇప్పుడు అదొకటి వస్తుంది అక్కడ. అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వేశాడో ఎఫిడేవిట్, ఆ ఎఫిడేవిట్ మీద మీరు కూడా పెద్ద అడ్వకేట్ని ఎవరైనా పెట్టి కంటిన్యూ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ మీ ద్వారా, ఈ కేసు విషయం వదిలేకండి. ఏపీ రీఆర్గనైజేషన్ కేసు విషయం ఎప్పుడు రోజు చెప్తూ ఉంటారు, మనకు అన్యాయం జరిగిందని. నేను అదే కోర్టులో చెప్పాను. అది మీరు వచ్చి సహకరిస్తే అదొకటి పని జరుగుతుంది. ఆ 5 మండలాలు వెళ్లకుండా ఆపుకోవచ్చు, లేకపోతే అది కూడా 5 మండలాలు కూడా పోతాయి. అదొకటి జాగ్రత్తగా చూసుకోండి అన్నది ఒక ఇష్యూ. రెండో ఇష్యూ ఏంటంటే, ఆర్టీఐ ఒకతను రమేష్ చంద్ర అని చెప్పి వైజాగ్ నుంచి అన్నిటి మీద ఆర్టీఐ అడుగుతుంటాడు. మీకు అనేక సార్లు చెప్పాను. అతను ఏం చేశాడంటే, ఇండియా టుడేలో, ఇండియా టీవీ న్యూస్లో, బిజినెస్ టుడేలో, వీటన్ని పేపర్లో ఏమొచ్చింది, అసలు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయని అడిగితే 11 రాష్ట్రాల పేర్లు చెప్తున్నారు. అవి రాస్తున్నారు పేపర్లో. ఆ 11 రాష్ట్రాల్లో ఆఖరి రాష్ట్రం తెలంగాణ అని ఉంది. ఇదేంటో తెలంగాణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడు ఇచ్చారని అతను నీతి ఆయోగ్కో లెటర్ రాశాడు 25/6/24 నాడు. అంటే మొన్న జూన్ 25 నాడు నీతి ఆయోగ్ రిప్లై ఇచ్చింది, 11 రాష్ట్రాలకు ఉంది, తెలంగాణకు కూడా ఉంది అని.
ఇది ఏంటో మనకు ఎవరికి అర్థం అవ్వట్లేదు. నీతి ఆయోగ్ రిప్లై పేపర్లో అంటే మీరు స్లిప్ అవ్వచ్చు. నీతి ఆయోగ్ వాళ్ళు ఆర్టీఐ కింద అడిగితే రిప్లైలో 11 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. నాకు ఇప్పటివరకు తెలియదు న్యూస్ ఇది. నిజంగా ఏమైనా జరిగిందా లేకపోతే నీతి ఆయోగ్ ఎందుకు రాస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని? ఇది ఒక ఇష్యూ కూడా ఒక్కసారి ప్రభుత్వాలు చెక్ చేసుకోండి. మూడోది, మహారాష్ట్రకు చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 12.54% ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని, పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి 12.54% ఎక్కువ అని. 12.54 అంటే చిన్న విషయం కాదు. అలాగే పక్కనున్న ఒరిస్సాలో 12.48 ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. వాడు ఎవరి ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే. ఆయన దీన్ని క్లియర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఉత్తినే ఏవో పెడుతుంటాడు. నేను చూశాను వాళ్ళ పేర్లు, అందులో ఎవరెవరు ఉన్నారని. వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోసే. మరి ఎందుకు అలా పెడుతున్నారు అని. ఇంకో విషయం, నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు. దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు. అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పెడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖున ఇచ్చాడు ఆయన. అప్పుడే 20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్నీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ్ గారిని అడిగాను, ఇదేంటండి బాబు అని. వెంటనే దేశాయ్ గారు యాక్ట్ తీసి పంపించాడు. సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో. దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి. ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ ఎవడన్నా వేస్తాడేమో, ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి. 45 డేస్ టైం ఇచ్చింది యాక్ట్. మీకు గుర్తుందా, జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ వీరభద్రరావు కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే అన్నాళ్ళు పట్టింది, 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. 3 ఏళ్ళ ఆయన 45 డేస్ కాలదోషం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు. కానీ యాక్చువల్గా అది వాయిదాలు పడి 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. చేస్తే 650-700 ఓట్లతో నెగ్గాడరా రామ్మోహన్ రావు అనుకున్నది 200-250 ఓట్లు కాదు, తప్పు, ఇతను నెగ్గింది 340 ఓట్లతో వచ్చింది జడ్జిమెంట్. ఇక అసలు మీరు 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమి నడుస్తాడు. అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి. ఇప్పుడు దానికి ఏమంటున్నారు వాళ్ళు, మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని. మాక్ పోలింగ్ అంటే మనందరం వెళ్ళి ఇక్కడేమో చెప్పాలి, మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం, మేమేమో ఫ్యాన్కి కొడుతున్నాం అని రాసుకుంటారు. అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్కి కొట్టాలి, చూపిస్తారు. ఇక చూడండి మీరు చెప్పినట్లు 12 మంది సైకిల్కి కొడతా ఉన్నారు, 12 వచ్చాయి. 80 మందికి ఫ్యాన్కి కొడతా ఉన్నారు, 8 వచ్చాయి. ఇది చేస్తారట పిలిచి మాక్ పోలింగ్ అని. ఇప్పుడు మాక్ పోలింగ్ అంటే అది ఇంకేముంది, మాక్ పోలింగ్ కూడా కావాలండి. ఆవేళ పోలింగ్ అయింది కావాలి, కానీ ఆ చిన్న స్లిప్పులు వస్తాయి. ఆ స్లిప్పులు ఎందుకు, ఇలాంటి కంటింజెన్సీకే. ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు లెక్కడానికి ఆ స్లిప్పులన్నీ డిస్ట్రాయ్ చేసేసారట. అదే ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే, దీని మీద ఎక్స్పర్టీజ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు. పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన, పేరు ఇది తప్పుడు ఆర్గనైజేషన్. ఇలాంటివి అన్నాక అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటుకొచ్చినట్టు చేస్తున్నారని అది చెప్పండి. అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 45 రోజులు ఉంచాలంటే 26వ తారీఖు అంటే నెల కూడా అవ్వకుండా 10 రోజులు కౌంటింగ్ అయిన 10వ రోజులే. 26 అంటే 20 రోజులు, కౌంటింగ్ అయిన 20 రోజులకి మీనా గారి ఆర్డర్ అలా ఇచ్చాడు. యాక్ట్ ఏమన్నా మారిందా, ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ 5 మండలాలు. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి దీనికి, ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది, ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడతాను.
మెయిన్ మార్గదర్శి ఇష్యూలో వాళ్ళకి చేసిన రిక్వెస్ట్, చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్, అది కొంచెం ఆయనకి వాళ్ళకి అందేలా చేయండి. ఇదేదో కొత్త పెచ్చకోలేదు, ఆయన ఎప్పుడు వినలేదు. మరి దస్త్రాలు తగలబెట్టేయడం అదేనే, అసలు దస్త్రాలు ఏమీ ఉంచట్లేదు, అన్నీ కూడా కంప్యూటర్లో లోడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తగలబెట్టారు కదా, అంతకుముందు ఏదో కోర్టులో తగలబెట్టేశారన్నారు, కోర్టులో దస్త్రాలు ఈ నెల్లూరులో. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక యాక్షన్ తీసుకుంటారు, తీసుకోమనండి. తప్పు ఏ కాగితం తగలేయకూడదని అంటే రూల్ ఏమంటుంది, లేకపోతే తగలేసే టైం వచ్చినప్పుడు ఏదో ఈ పద్ధతి ప్రకారం ఎంతమంది ఉండి తగలేయాలి చూపించాలి అని. తగలేకపోతే వాళ్ళు తగలడిపోతారు అక్కడ. ఇప్పటికే ఆ వీటిలోకి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాం అనుకోండి, అంత వాసన వచ్చేస్తుంటుంది. ఏంటి వాసన అంటే పేపర్ల వాసన, అన్ని పేపర్లు పెట్టుకుని ఉంటారు వాళ్ళు, పాతవి కొత్తవి చెదలు పట్టేసి. ఎందుకు ఇలాంటి చెదలు పట్టేసి తీసేయచ్చు కదండి, రేపు ఎవడో వచ్చి అడుగుతాడండి, బాబు ఆ కేసు తీసుకురా అంటాడు. చెదపట్టేసిందండి అప్పుడు చూపిస్తే సరిపోద్ది అని చెప్పి. ఇవన్నీ ఏంటో కొత్త విషయాలు, ఇవన్నీ ఎక్కడ నేను వినలేదు ఇంతకుముందు. ఇప్పుడు చంద్రబాబు తప్పులు జగన్ తప్పుల మీద మళ్ళీ వేరే ప్రశ్న పెడతాను. అంతే, ఈ కేసు అయిపోయిన తర్వాత పంచడం, లేకపోతే పెడతకని పప్పు చేసేవాళ్ళకి ఇవ్వడం. మంచి కాస్ట్లీ పేపరు, చాలా బాగుంది, మీరు కావాలంటే ఒక బుక్ పట్టుకెళ్ళచ్చు ఇంట్లో పిల్లలకి ఇచ్చి. ఎందుకంటే ఇది కేసులా, ఇది పెద్ద స్టడీ అవుతుంది కేసు. ఈ కేసు ఇతరుతో ఆగదు. దీని మీద చాలామంది పిహెచ్డీలు చేసి ఎకనామిక్స్లో డాక్టరేట్లు తీసుకుంటారు, ఎకనామిక్స్లో డాక్టరేట్లు కూడా తీసుకుంటారు.